ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయబోతున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రాజ్భవన్లో ఆయనకు అభినందన సభ జరిగింది. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేయడం తనకెంతో సంతృప్తినిచ్చిందని సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి సిపి రాధాకృష్ణన్ వైదొలిగారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సిపి రాధాకృష్ణన్ ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజ్భవన్లో సిపి రాధాకృష్ణన్కు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేయటం తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. పరిపాలన పరంగా తాను ఎంతో నేర్చుకున్నానని సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మహారాష్ట్రకు గవర్నర్గా 13 నెలల పాటు తాను పనిచేశానని ఆయన వెల్లడించారు. కాగా జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. దీంతో సిపి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రకటించింది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. విపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. కాగా ఎన్నికల్లో గెలుపొందిన సిపి రాధాకృష్ణన్ను జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వయంగా కలిసి అభినందించారు. ఇదొక విశేషం. వాస్తవానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును ప్రకటించినప్పుడే ఆయన విజయం కూడా ఖరారైంది. కేవలం పోటీ చేశామని చెప్పుకోవడానికే ఇండియా కూటమి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. సిపి రాధాకృష్ణన్ 100% ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగొచ్చిన నేత. 16 సంవత్సరాల వయసు నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. కాలేజీ రోజుల్లో ఆయన ఒక మంచి క్రీడాకారుడు. కాలేజీలో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్గా రాధాకృష్ణన్ పేరు తెచ్చుకున్నారు. కాగా రాధాకృష్ణన్ది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఈ రాజకీయ ప్రస్థానంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. తమిళనాడులో బీజేపీని పటిష్టపరచడంలో సిపి రాధాకృష్ణన్ క్రియాశీలక పాత్ర. అంతేకాదు బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా సిపి రాధాకృష్ణ కొంతకాలంగా పనిచేశారు. అయితే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయనపై ఏ రోజు అవినీతి ఆరోపణలు రాలేదు. అవినీతి మరక అంటని రాజకీయ జీవితం రాధాకృష్ణన్ది. ఇటీవల కాలంలో దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తమిళనాడు నేల నుంచి ఎదిగివచ్చిన సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం బీజేపీ అధిష్టానం కల్పించింది. అంతేకాదు కీలక పదవుల్లో ఆర్ఎస్ఎస్ అలాగే పూర్వపు జనసంఘ్తో అనుబంధం ఉన్నవారిని నియమించాలని కూడా కమలం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సిపి రాధాకృష్ణన్కు పోటీ చేసే అవకాశం కల్పించింది బీజేపీ హైకమాండ్. ఈ నేపథ్యంలో తమిళనాడుకు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చి తమిళుల అభిమానం పొందాలనేది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తం మీద సిపి రాధాకృష్ణన్ విజయంతో ఎన్డీఏ కూటమిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఏది ఏమైనా దక్షిణాదికి చెందిన నేత సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.